బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం కాల్పులకు దిగింది దాయాది పాకిస్తాన్. సాంబా సెక్టార్లో దాయాది డ్రోన్ అటాక్ చేస్తోంది. పాకిస్తాన్ దాడులతో అప్రమత్తమైన భారత్ సరిహద్దు ప్రాంతాల్లో బ్లాకౌట్ ప్రకటించింది. పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచేసింది. ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం కాల్పులకు దిగింది. సాంబా సెక్టార్లో దాయాది డ్రోన్ అటాక్ చేస్తోంది. పాకిస్తాన్ దాడులతో అప్రమత్తమైన భారత సైన్యం సరిహద్దు ప్రాంతాల్లో బ్లాకౌట్ ప్రకటించింది. పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం కాల్పులకు దిగింది దాయాది పాకిస్తాన్. సాంబా సెక్టార్లో డ్రోన్ అటాక్ చేస్తోంది. పాకిస్తాన్ దాడులతో అప్రమత్తమైన భారత్ సరిహద్దు ప్రాంతాల్లో బ్లాకౌట్ ప్రకటించింది. ఎక్కడికక్కడ సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో భారత సైనికులు ప్రతిక్షణం అప్రమత్తతతో పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడ తిప్పికొడుతున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం కాల్పులకు దిగింది. సాంబా సెక్టార్లో దాయాది డ్రోన్ అటాక్ చేస్తోంది. పాకిస్తాన్ దాడులతో అప్రమత్తమైన భారత్ సరిహద్దు ప్రాంతాల్లో బ్లాకౌట్ ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ జాయిన్ అవుతున్నారు. సునీల్, చూస్తున్నాం కొద్దిసేపటి క్రితమే మోదీ ప్రసంగించారు. పాకిస్తాన్ ఏ విధమైన అటాక్ చేసినా తీవ్ర పరిణామాలుంటాయని చెప్పారు. వాటన్నింటినీ కూడా పెడచెవిన పెట్టి మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది పాకిస్తాన్. ప్రస్తుతం అప్డేట్స్ ఏమందుతున్నాయి? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి సునీల్? మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇక విరమణ సంబంధించి కూడా కాసేపటి క్రితమే ఇటు పంజాబ్ కావచ్చు, అదేవిధంగా జమ్మూ సెక్టార్ లో కాల్పులు కావచ్చు, అదేవిధంగా డ్రోన్ల దాడి చేస్తుంది. వాటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతుందని చెప్పాలి. పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ పలు జిల్లాల్లో ఇప్పటికే సైన్యం బ్లాక్అవుట్ ప్రకటించింది. సాంబా సెక్టార్ లో పాక్ డ్రోన్లు ఎగిరేసింది. దాదాపుగా 25 డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మొదటి రోజు కూడా పాక్ సేనలు ఇట్లాగే దాడులకు పాల్పడ్డాయి. ఇక ఆ తర్వాత కాసేపట్లోనే ఇటు డ్రోన్లను కావచ్చు, అదేవిధంగా కాల్పులు ఆగిపోయాయి. ఇక ఈ అంశాన్ని భారత్ చాలా సీరియస్ గానే తీసుకుందని చెప్పాలి. ఈ రోజు ఇరు దేశాల ఆర్మీ సమావేశంలో కూడా ప్రస్తావనకు వచ్చింది. ఇక దానికి సంబంధించి పాకిస్తాన్ నుంచి ఎటువంటి సమాధానం కూడా రాలేదు. ఒకవైపు కాల్పుల విరమణనే ప్రధానంగా చేసుకొని ఇరు దేశాల మధ్య చర్చలు సాగుతున్నాయి. కానీ ఆ చర్చలకే తూట్లు పడిచేలా పాక్ వ్యవహార శైలి మరోసారి బయటపడింది. కాసేపటి క్రితమే ఇటు సరిహద్దుల్లో పాక్ సేనలు కాల్పులు జరిపినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సాంబా సెక్టార్ లో భారత భూభాగం వైపు కాల్పులు జరిపారు. ఆర్ఎస్పురా, సాంబా, ఉదంపూర్ లో 25 డ్రోన్ల వరకు పాక్ ఎగురవేసింది. వాటికి సంబంధించి భారత వాయుసేన తిప్పికొట్టిందని చెప్పాలి. 3 జిల్లాల్లో డ్రోన్లు ఎగురవేసినట్టుగా తెలుస్తా ఉంది.
పంజాబ్, రాజస్థాన్ లో కూడా బ్లాక్అవుట్ ప్రకటించారు కొన్ని జిల్లాల్లో. ఇక రేపు ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఇప్పటికే భారత సేనలు పాక్ డ్రోన్లను కూల్చివేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక పాకిస్తాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూట్లు పొడుస్తా ఉంది. ఇక భారత్ మాత్రం పూర్తి స్థాయిలో యుద్ధానికి సన్నద్ధమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. కాసేపటి క్రితమే భారత ప్రధాని భారత జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇక పహల్గాం దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ లో భారత బలగాలు పరాక్రమం ఆయన కొనియాడారు. ఒకవైపు భారత దాడికి పాకిస్తాన్ తోక ముడిచిందనే చెప్పాలి. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఉగ్రమూకలు వాళ్లకు సహకరిస్తున్నటువంటి శిబిరాలను ప్రధానంగా దాడి చేసుకొని భారత్ దాడి చేసింది అని చెప్పేసి కూడా ప్రధాని స్పష్టంగా పేర్కొన్నారు. ఇక పాకిస్తాన్ పీఓకేని వదులుకోవాల్సిందే అని చెప్పేసి కూడా స్పష్టమైనటువంటి సంకేతాలు అయితే మోడీ ఇచ్చారు. ఈ క్రమంలోనే మోడీ మాట్లాడినటువంటి అరగంటలోనే ఇటు కాల్పులు జరపడం చూస్తుంటే పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకోవడమే కాకుండా ఈ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. వంశీ, సునీల్, కొద్దిసేపటి క్రితం ప్రధాని ప్రసంగాన్ని మనం చూస్తే ప్రపంచంలో ఉగ్రవాదం ఎక్కడున్నా ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భారత్ అడుగులు వేస్తుంది. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రమూకలపై, ఉగ్రవాదులపై, ఉగ్రవాద శిబిరాలపైనే భారత్ దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ అందుకోసమే. చాలా సామరస్యంగా ప్రధాని మన దేశ ప్రజలతో పాటు అటు పాకిస్తాన్ని కూడా హెచ్చరించేలాగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోసారి దాడికి దిగితే, భారత్ వైపు కాల్పులకు పాల్పడితే ఎటువంటి పరిణామాలుంటాయో ఖచ్చితంగా ఊహించుకోండి. 2 రోజులకే మీరు బెంబేలెత్తిపోయారు. ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ప్రధాని ఒక రకంగా చెప్పాలంటే మన దేశ ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చారు. వారికి మట్టుకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అటువంటి హెచ్చరికలు జారీ చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ మళ్ళా తన వక్రబుద్ధిని చాటుకుందంటే మనం ఇక్కడ కూడా ఇంకొక అంశాన్ని కూడా మాట్లాడుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రధాని ప్రసంగానికి ముందు, ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి ముందు డొనాల్డ్ ట్రంప్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. 2 దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని, లేకుంటే పెద్ద ఘోరం జరిగిపోయేదంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఒకవైపు మధ్యవర్తి మాట వినదు, రెండో వైపు యువతల శాంతి వచనాలు పలుకుతూ సామరస్యంగా చెప్తున్న భారత ప్రధాని మాట వినదు. అసలు అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వమే లేదు, పాకిస్తాన్ని నడిపిస్తుంది ఉగ్రవాదులు అనేది మరోసారి ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేసిందా ప్రధాని ప్రసంగం తర్వాత? అంటే ఎలా చూడాలంటారు సునీల్? ఇక పాకిస్తాన్ లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మాటని ఆర్మీ లెక్క చేయదు అనేది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. పాక్ ఆర్మీకి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు తోడ్పాటు అందించడంతో పాక్ ఈ దుస్సాహసానికి ఒడిగడుతుందని చెప్పేసి తెలుస్తుంది. అందులో భాగంగానే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత భూభాగం వైపు పాక్ సేనలు దాడులు చేస్తా ఉన్నాయి, డ్రోన్లు ప్రయోగిస్తున్నాయి. సరిహద్దు గ్రామాల వైపు ప్రజలను కావచ్చు, వాళ్ళ నివాసాలను, ఆలయాలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతుంది. ఇక ఈ దాడులు ఈ రోజు కొనసాగుతాయా లేదా అనేది కూడా చూడాలి. ఇప్పటికే భారత సైన్యం మాత్రం 25కు పైగా డ్రోన్లను కూల్చివేసామని చెప్పేసి చెప్తోంది. ఇక దానికి సంబంధించి అధికారులు అయితే ధృవీకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం పంజాబ్, అదేవిధంగా రాజస్థాన్, కాశ్మీర్ లోని పలు జిల్లాల్లో ఇటు పూర్తి స్థాయిలో ఇటు ప్రజలెవరు కూడా బయటికి రావద్దు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికే అక్కడ పూర్తి స్థాయిలో ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇక సరిహద్దుల్లో ఇంకా కూడా పాక్ కాల్పులు కొనసాగిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇటు బిఎస్ఎఫ్ కావచ్చు, ఆర్మీ వాళ్లకు ధీటుగా సమాధానం ఇస్తుంది. ఇక వాయుసేన భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చినటువంటి డ్రోన్లను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే ఖచ్చితంగా పాక్ మరొకసారి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఇటు ఉగ్రవాదులు ఖచ్చితంగా భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇక వాళ్లకు చైనా కూడా సహకరిస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఆ క్రమంలోనే భారత భూభాగంలోకి కావచ్చు, అదేవిధంగా భారత గగనతలంపై డ్రోన్లు ఎగరేస్తున్నారని చెప్పేసి విశ్లేషకులు అయితే చెప్తున్నారు. వంశీ, సునీల్, ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఇందాక ప్రధాని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ పాలకులు శరణు అంటూ మన దగ్గరకు వచ్చారు, శరణు వేడుకున్నారు, అందుకోసమే కరుణించామని చెప్పారు. ఇక ఒకవైపు భారత్ను వేడుకోవటం పక్కన పెట్టి
పాకిస్తాన్ ముందుగా అక్కడ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాదుల చేతుల్లో తమ ప్రభుత్వాన్ని పెట్టారో వాళ్ళను వేడుకోవాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా ఆ ఉగ్రవాదులు కానీ ఇలానే దాడులు చేస్తే భారత్ నుంచి వచ్చే దాడులను పాకిస్తాన్ తిప్పికొట్టలేదు, తట్టుకోలేదు, ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండలేదు అనేది కూడా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు, భారతీయ రాజకీయవేత్తలతో పాటు విశ్లేషకులు కూడా చెప్తున్నమాట. వీటన్నింటినీ పెడచెవిన పెట్టి అక్కడి ఉగ్రమోకలు ఇంకా భారత్ను కవ్విస్తూ ఉంటే భారత ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుంది అనుకోవటం ఆ ఉగ్రమోకల మూర్ఖత్వం, పాకిస్తాన్ పాలకుల మూర్ఖత్వం. ఖచ్చితంగా భారత్ దాడి చేస్తే 3 రోజులు పాకిస్తాన్ తట్టుకోలేదు. ఆ ఉగ్రమోకలకు ఎలా బుద్ధి చెప్పామో చూశారు. ఖచ్చితమైన స్థావరాలపై దాడులు చేశారు. ఆ దాడుల్ని ఇంకా జీర్ణించుకోలేని పరిస్థితుల్లోనే ఆ ఉగ్రమోకలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ దాడులు జరుగుతున్నాయని భావించవచ్చు అంటారు. అంటే చీకటి పడితే చిర్రెత్తిపోతుందా ఈ పాకిస్తాన్ ఉగ్రమోకలకు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సాయంత్రం అయిందంటే చాలు ఉగ్రముఖలు రెచ్చిపోతున్నాయి. పాకిస్తాన్ సైన్యం ప్రోద్బలంతో ఇటు దాడులకు పాల్పడుతున్నాయనే చెప్పాలి. ఇక ఈ దాడులకు సంబంధించి భారత్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా చాలా గట్టిగా పాక్ కి బుద్ధి చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇప్పటికే పాక్ కి తగిన గుణపాఠం కూడా చెప్పింది. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ని ఏకాకిగా నిలబెట్టింది. ఇక ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినప్పటికీ దాని మూలాలు పాకిస్తాన్ వైపే వేలెత్తి చూపేలా ఉన్నాయని చెప్పేసి కూడా మోడీ హాట్ కామెంట్ చేశారు. అక్కడ ఉగ్రవాద యూనివర్సిటీలు నడుస్తున్నాయని చెప్పేసి కూడా మోడీ స్పష్టం చేశారు. ఇక ప్రపంచ దేశాలు కూడా పాక్ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయనే చెప్పాలి. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం అని చెప్పేసి చెప్తూనే మరోవైపు చీకటి పడగానే ఇటు డ్రోన్లు ఎగురవేసి డ్రోన్ల దాడులు చేస్తూ భారత భూభాగంలోకి రావడంపై భారత్ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ఇక మరి కాసేపట్లోనే ఇటు త్రివిధ దళాల అధికారులు కూడా ప్రధాని కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత పాక్ పై పూర్తి స్థాయిలో ఇక సన్నద్ధంగా యుద్ధానికి కావచ్చు, లేకపోతే ఆ తదుపరి చర్యలకు సన్నద్ధమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులను కూడా భారత్ పూర్తి స్థాయిలో నిలువరింపజేస్తుంది. ఇప్పటి వరకు కూడా భారత్ కు ఎటువంటి అంటే పౌరులకు కొంత నష్టం జరిగినప్పటికీ, ఇటు ఆయుధ పరంగా కొంత నష్టం జరిగినప్పటికీ పెద్దగా నష్టం లేకుండానే పాక్ పై వచ్చినటువంటి డ్రోన్లను కావచ్చు, పాక్ పై వస్తున్నటువంటి దాడులను భారత సైన్యం అయితే తిప్పుకొట్టింది. వంశీ, రైట్, థ్యాంక్ యూ సునీల్. పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం కాల్పులకు దిగింది. సాంబా సెక్టార్లో దాయాది డ్రోన్ అటాక్ చేస్తోంది. పాకిస్తాన్ దాడులతో అప్రమత్తమైన భారత్ సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ప్రకటించింది. ఎక్కడికక్కడ భారత సైన్యం పాక్ పంపుతున్న డ్రోన్లను నిర్వీర్యం చేస్తూ నేలకూల్చుతున్న పరిస్థితులను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మా కరెస్పాండెంట్ ఏవై స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, చూస్తున్నాం చీకటి పడితే చాలు ఆ ఉగ్రమూకలకు చిర్రెత్తుకొస్తున్నట్లుంది. భారత శిబిరాలు చేసిన దాడులు, ఏదైతే భారత 9 శిబిరాలపై భారత్ దాడి చేసిందో ఆ శిబిరాల్లోనే కాదు పాకిస్తాన్లో ఎక్కడ ఉన్నా నిద్ర పట్టని కాలరాత్రులను ఆ ఉగ్రమూకలు చూస్తున్నట్టుంది. అందుకోసమే చీకటి పడగానే భారత్పై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎలా చూడాలి? భారత సర్కార్ నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి స్వామి? అంటే ఒకవైపు వంశీ మీరు అన్నట్టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మాట్లాడిన కొన్ని గంటల్లోనే పాక్ తన వక్రబుద్ధి మరోసారి బయట పెట్టుకున్నట్టు తెలుస్తుంది. సాంబా సెక్టార్ లో కొన్ని చోట్ల కొంత డ్రోన్స్ ప్రయోగించినట్టుగా కూడా కొంత అబ్జర్వేషన్ చెప్తున్నారు. కానీ మిలిటరీ అధికారులు మాత్రం దీన్ని ధృవీకరించట్లేదు. ఇంతవరకు మాకు ఎలాంటి డ్రోన్ యాక్టివిటీ ఇంతవరకు ఏం కనిపించట్లేదని చెప్పేసి మరోవైపు కూడా మరో సమాచారం బయటకు వస్తుంది. మొత్తానికైతే ఒకవైపు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మాట్లాడిన కొన్ని గంటల్లోనే ఇలాంటి కొద్దిసేపట్లోనే ఇలాంటి పరిస్థితి బయటకు రావడం కూడా కొంత ఏరియాలో కాసేపట్లో బ్లాక్అవుట్ ప్రకటించారు. ముందు జాగ్రత్త తీసుకున్నారు. పాక్ మొన్న కూడా డీజీఎంఓ స్థాయిలో ఒకవైపు చర్చలు జరిగి ఒకవైపు రెండు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా ఆ రోజు కాశ్మీర్ వ్యాలీలో పెద్ద ఎత్తున కూడా డ్రోన్స్ ఒకవైపు కనిపించాయి. వారు పెద్ద ఎత్తున కూడా దాడికి ప్రయత్నం చేశారు. ఒకవైపు డాల్ లేక్ లో కొన్ని మిజైల్స్ శిఖరాలు కూడా కనిపించాయి. దీంతో ఒకవైపు పాక్ మొదటి నుంచి కూడా వక్రబుద్ధితోనే వ్యవహరిస్తుంది. ఒకవైపు పాక్ రాజకీయ వ్యవస్థ ఒక రకంగా వ్యవహరిస్తుంటే పాక్ ఆర్మీ ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తూ భారత విషయంలో ఎప్పుడు అక్కసు వెళ్ళగక్కుతుంది. పాక్ మిలిటరీ అధికారులు ఎప్పుడు కూడా ఆ దేశంలో ఉన్నటువంటి తమ ప్రభావాన్ని కాపాడుకోవడం కోసం ప్రభుత్వం వద్ద తమ ఒకవైపు శక్తిని చూపించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకవైపు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి పాక్ లో మిలిటరీ అధికారుల గతంలో పాలన చేసినటువంటి సందర్భాలు అనేకం కనిపించాయి. ఈ రోజు కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి పరిణామాలను వివరించే ప్రయత్నం చేశారు. ఒకవైపు పాకిస్తాన్ ఎలా వివరించింది, మనం ఏ విధంగా వారిపైన అటాక్ చేశాము, పాక్ను ఏ విధంగా కాలబేరాన్ని తీసుకొచ్చుకున్నామన్న విషయాన్ని కూడా ఒకవైపు
చెప్పిన కొన్ని సేపట్లోనే ఇలాంటి పాక్ దుశ్చర్యలకు పాల్పడడం మరోసారి వారి వక్రబుద్ధిని బయట పెట్టుకున్నది. మొత్తానికైతే పాకిస్తాన్ గతంతో పోలిస్తే ఇప్పటికైనా కొంత మార్పు రావాలి. పాకిస్తాన్ ఒకవైపు జరిగినటువంటి పరిణామాలతోనే అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడి పనుల వలన వాళ్ళు మారాలని చెప్పేసి వాళ్ళంతా చూపిస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా పాకిస్తాన్ తన కుక్కతోక బుద్ధి వంకరన్నట్టుగా తన వక్రబుద్ధిని మార్కోవట్లేదు. అనేక చోట్ల కూడా కొన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా మిలిటరీ అధికారులు మాత్రం సాంబా సెక్టార్ లో ఎలాంటి డ్రోన్ యాక్టివిటీ లేదని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే మరొక న్యూస్ అయితే బయటకు వస్తుంది. దాదాపుగా 15 నిమిషాలు కూడా మేము అబ్జర్వ్ చేశాము. కొన్ని పాకిస్తాన్ వైపు కొంత రెడ్ కలర్ శకరాలు కనిపించాయి తప్ప మన వైపు అవి ఇంకా దూసుకురాలేదని చెప్పేసి కూడా అధికారులు అంటున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఇలాంటి దుష్ట పరిణామాలు కావచ్చు మొదటి నుంచి కూడా భారత్ ఎంతో అప్రమత్తంగా ఉన్నది. వాళ్ళని ఎప్పుడు నమ్మే పరిస్థితి లేదు. శత్రువుని ఎప్పుడు ఒక కంట కనిపెడతాలన్నట్టుగా భారత్ వివరిస్తూ ఉన్నది. భారత్ లో ఉన్నటువంటి త్రివిధ దళాలు కూడా ఎప్పుడు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధతలో ఉన్నారు. పూర్తిగా మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఎప్పుడు యాక్టివేట్ చేసి పాకిస్తాన్ నుంచి ఎలాంటి కవింపు చర్యలు వచ్చినప్పుడు కూడా పాకిస్తాన్ నుంచి ఎలాంటి మన ఉపద్రవం వచ్చినా కూడా వెంటనే వాటిని అడ్డుకట్ట వేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. భారత్ ప్రయోగించినటువంటి ఒకవైపు అత్యంత అధునాతనమైనటువంటి మిజైల్స్ తోటి బ్రహ్మోస్ లాంటి ఒకవైపు మిజైల్స్ ప్రయోగించడంతో కూడా పాకిస్తాన్ లో అనేక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్ ఆ తర్వాత భారత్ పై అటాక్ చేయడంతో కూడా పాకిస్తాన్ లో అనేక రకాల ఎయిర్ బేస్లని వాళ్ళ ఆర్మీ బేస్లని ఒకవైపు ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ వ్యవస్థని పూర్తిస్థాయిగా భారత్ వాటిని పూర్తిగా ధ్వంసం చేసి ప్రపంచం ముందు భారత్ యొక్క శక్తి సామర్థ్యాలు ఎంతో మరోసారి నిరూపించారు. అనేక చోట్ల కూడా పాకిస్తాన్ లో పూర్తిస్థాయి అక్కడ మౌలిక వసతులను ఒకవైపు ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ వ్యవస్థ సంబంధించి కావచ్చు, మరోవైపు ఆర్మీకి సంబంధించిన బేస్లు కూడా పూర్తిస్థాయిగా అనేక చోట్ల కూడా దెబ్బతీశారు. దాంతో బింబెలెత్తిపోయినటువంటి పాకిస్తాన్ ఒకవైపు అమెరికా చలన చర్చలకు వచ్చే విధంగా ముందుకొచ్చింది. అమెరికా యొక్క మధ్యవర్తిత్వంతో ఇప్పుడు రెండు దేశాలు కూడా కాల్పుల విరమణ కోసం సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత కూడా ఒకవైపు భారత్ తోని ఒకవైపు చర్చ కొనసాగుతున్న క్రమంలోనే ఒకవైపు ఇటు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ భారతదేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన క్రమంలోనే ఇలాంటి చర్యలకు పాల్పడేట్టుగా కొంత అనుమానాలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత కొంత సద్దుమన్నట్టుగా తెలుస్తుంది. అది పాకిస్తాన్ వైపు అలాంటి ఒకవైపు రెడ్ కలర్ శకరాలు కనబడేట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఇది అధికారికంగా భారత్ పైన దాడి కాదని చెప్పి కూడా కొద్దిసేపటి నుంచి కూడా అంటున్నారు. వంశీ రైట్ స్వామి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.